జై గురుదేవ్. నా పేరు సుందరనాథ్ బాబు. నా వృత్తి వైద్య వృత్తి. పూర్వం నుంచి పెద్దల నుంచి మాకు వంశపారంపరంగా వస్తున్నటువంటి వృత్తి. మేము సిద్ధ ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ అండ్ క్లినిక్ని ద్వారా మేము ఈ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. బేసిక్గా నేను యోగా ట్రైనర్ని. నాకు 42,000 మంది స్టూడెంట్స్ ఇప్పటిదాకా 3 రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు. అయితే ప్రధానమైన వృత్తి వైద్య వృత్తిగా నేను చిన్నప్పటి నుంచి చేయడం జరిగింది. దీంట్లో చాలా రకాల కోర్సెస్ కూడా చేసి దాని మీద చాలా పరిశోధనలు చేసి చాలా మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో ఎన్నో నివారణ లేని వ్యాధుల్ని, ప్రపంచం పడుతున్న బాధలను చూసి ఈ వయసులో కూడా, అంటే 70 years నాకు, ఈ వయసులో కూడా ఇలా నా దగ్గరే దాచుకొని పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమి, ప్రపంచానికి వ్యాపితం చేద్దాము, అందిద్దాము అనేటువంటి ఒక సద్హృదయంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఇందులో వీడియోలు చేస్తున్నాను. సో నివారణ కానీ చాలా రకాలు ఉన్నాయి. అట్లాంటి దాంట్లో డైలేటెడ్ కార్డియోమయోపతి, తర్వాత కార్డియో కంప్లైంట్స్, ఇంకా ఎన్నో రకాల కార్డియో కంప్లైంట్స్, లంగ్ కంప్లైంట్స్, అలర్జీ, బ్రోంకైటిస్, సిర్రోసిస్ ఆఫ్ లివర్, సోరియాసిస్ లాంటి ఎన్నో నివారణ కాకుండా ఉన్నటువంటి ఎన్నో జబ్బుల్ని ప్రయత్నం చేయడము, సక్సెస్ అవ్వడము, అవన్నీ కూడా ప్రభుత్వాలకు తెలియజేయడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని మీకు ఎలా చేరాలి అంటే, సరే మనకున్నది ఏకైక సోర్సు సోషల్ మీడియానే కదా, యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి అందిద్దామని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. ఆదరిస్తారని మనం. సో ఇలాంటి నివారణ చేసుకోవడానికి కష్టంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన సక్సెస్ % తక్కువగా ఉన్నటువంటి వ్యాధుల్లో ఒక వ్యాధి క్యాన్సర్. ఈ క్యాన్సర్ 420, 430 రకాల క్యాన్సర్స్ ఉన్నప్పటికీ ప్రధానంగా పురుషులకు తీసుకున్నప్పుడు కొలన్, రెక్టమ్ క్యాన్సర్స్, గ్యాస్ట్రిటిక్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉండడము, అంటే డయోడనమ్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, లేకపోతే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, కొలన్ క్యాన్సర్స్, రెక్టమ్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువగా మనం చూస్తున్నాం. ప్రధానంగా పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్త్రీల విషయానికి వచ్చినప్పుడు గైనిక్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ మనం విపరీతంగా చూస్తూ ఉంటాం. అన్ని క్యాన్సర్స్ వస్తుంటాయి అనుకోండి, పెరిటోనియల్ క్యాన్సర్స్ అని, ఈ మిగతా క్యాన్సర్స్ కూడా రావచ్చు. కానీ ప్రధానంగా జరుగుతున్నది ఏది అంటే, కారణాన్ని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నేను చెప్పాలనో లేదో కానీ ఏదైనా ఒక మితంగా ఉన్నప్పుడు, అతిగా లేనప్పుడు, మనము ఆహారమైనా, మనము రోజు చేసే కార్యక్రమాలైనా ఒక పద్ధతిలో మితంగా ఉన్నప్పుడు మనము తప్పకుండా క్యాన్సర్స్కి దూరం కావచ్చు. సో ఇక్కడ ఇలాంటి క్యాన్సర్స్లో ఈరోజు స్త్రీలు పడుతున్న వేదనలు చూస్తే అందులో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. స్త్రీ సౌందర్యానికి ప్రధానంగా దేహ ఆకృతి ఎంతో ముఖ్యమైనదిగానే ఉంటుంది. అలాంటి వాటిలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఆ బ్రెస్ట్ని మొత్తం ఎక్టమీ, అంటే దాన్ని తీసేసుకొని దాని ద్వారా వచ్చేసి ఏవైతే దానికి అనుబంధంగా ఉన్నటువంటి డక్టల్స్ ఉంటాయో, ఆ గ్లాండ్స్ ఉంటాయో వాటిని కూడా తీసేసుకోవడం జరిగి వాళ్ళు చాలా కాలంగా తీవ్రమైనటువంటి పవర్ఫుల్ మందులు వాడి అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. వీటివి లేకుండా ఉండాలన్నప్పుడు రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్టులు, ఏవో రకం మమ్మీగ్రామ్స్, స్క్రీనింగ్ టెస్టు, బ్రెస్ట్ టెస్టులు, సిటీ స్కాన్లు, అబ్డామినల్ స్కాన్లు, బోలెడ్ రకాల చేసుకుంటూ ఉండమని ఆధునిక వైద్య శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అవసరమైనప్పుడు చేసుకోక తప్పదు, చేసుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ మనకు భయము, విపరీతమైన భయం కూడా అన్ని రోగాలకి కారణమే, క్యాన్సర్ కూడా కారణమే. మనం ఎన్నో రకాల మీడియాల్లో, టీవీల్లోనూ మీడియాల్లోనూ ఈ మనకు ఎందరో వైద్యులు మనకు అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని, దాన్ని, ఆ రోగాలను గురించి బొమ్మలతో సహా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా భయోత్పాతులై నిద్ర రాని వాళ్ళు కూడా మా దగ్గర చర్చించడం జరిగింది. మీరు అనవసరంగా బాధపడుతున్నారు, మీకు అలాంటిది లేదు, మీ బ్రెస్ట్లో ఉన్నటువంటి గ్లాండ్ బినైన్ గ్లాండ్, అవి మీకు అపాయాన్ని చెయ్యవు, దాని గురించి వరి కాకుండా అని చెప్పిన రకరకాల పరీక్షలు చేసుకుంటూ తిరుగుతూ భయపడుతూ
నానా అవస్థలు పడుతున్న మహిళల్ని ప్రాక్టికల్గా ఎందరినో చూడడం జరిగింది. సో మన శరీరంలో ఈ లైపోమాస్ అంటాం మనము, అవంటే కొవ్వు సంబంధించిన గడ్డల్లాగా ఉంటాయి. అట్లనే కొన్ని రకాల అప్పటికప్పుడు యాబ్సెస్ లాగా ఏర్పడి అలా ఉండిపోతూ ఉంటాయి. దీర్ఘకాలికంలో అవి కూడా కరిగిపోతూ ఉంటాయి. కానీ అనవసరంగా భయపడుతూ ఉంటాం. ఇంకా రియల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నప్పుడు మనము గుర్తించవలసింది ఏంటంటే మన జీవన విధానము అని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనం వాడేటువంటి విపరీతమైన కాస్మెటిక్స్, మనం తినేటువంటి ఆహార పదార్థాలు, విపరీతంగా స్టార్చ్ ప్రోడక్ట్ని అంటే పిండి పదార్థాలని కన్జంప్షన్ చేయడం అనేది మనకి వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక అలవాటు. అంటే ఏంటండి, మేము సాత్వికులము, మేము కేవలము సాత్విక ఆహారము తింటున్నాము, అయినా కూడా మాకెందుకు వచ్చింది, మాకేం దురలవాట్లు ఉన్నాయి, మేము జర్దాలు వాడము, సిగరెట్లు వాడము, ఆల్కహాల్ వాడము, మేము ఏం తప్పు చేసాము, మాకు క్యాన్సర్లు వచ్చినాయి అని నా దగ్గర చాలామంది బాధపడిన వాళ్ళని నేను చూస్తున్నాను. ఇవన్నిటికీ కూడా కారణము మీరు నమ్మలేని ఒక నిజము, విపరీతంగా కన్జంప్షన్ చేయడం. ఏది? స్టార్చ్ అంటే బియ్యము, గోధుమలు, రాగులు, జొన్నలు, సద్దలు, మిల్లెట్స్ పేరుతో కూడా మనం కన్జమ్ చేస్తుండేది 80-90% కేవలము కార్బోహైడ్రేట్సే. ప్రోటీన్ని, ఫ్యాట్ని మనం తీసుకోవడము ఆపేసి వందల సంవత్సరాలు అయింది, భయపడుతున్నాము. సో ఆహార విధానంలో మనం ఇంకొక ఎపిసోడ్లో మీకు పూర్తి వివరాలు ఇస్తాను. జీవితకాలంలో క్యాన్సర్ అంటే మనకు రాదు అని కాన్ఫిడెన్స్తో ఉండడం జరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ ది ట్రీట్మెంట్ అండి. భయము రోగకారకమైతే నమ్మకము రోగ నిరోధిస్తుంది, వచ్చే రోగాన్ని కూడా బాగు చేయగలుగుతుంది. ఇక్కడ కాన్ఫిడెన్స్ చాలా అవసరము. ఓకే, సో అనుమానం ఉందనుకోండి, దాన్ని ఏమంటాము? మనోవ్యాధికి మందు లేదు. మీరు మందు తీసుకుంటున్నా సరే, సర్జరీలు తీసుకుంటున్నా సరే, అద్భుతమైనటువంటి డాక్టర్ల దగ్గరికి పోయినా సరే, ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే మనం ఏదో తీసుకుంటున్నాంలే, మనకు బాగా అయిపోయింది అనే నమ్మకము మనల్ని బాగా చేయగలిగితే యాంటీ ప్లాసిబో, మాకు వచ్చేసింది రోగం అనుకుంటే 1000 సార్లు మీరు అనుకుంటే లేని రోగాలు మనకు వస్తాయని మన మానసిక శాస్త్రం చెబుతుంది. సో అవన్నీ అలా ఉంచితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్కి బోలెడు కారణాలు ఉన్నాయి. మనం విపరీతంగా జంక్ ఫుడ్ తినడము, విపరీతంగా షుగర్, స్వీట్స్ విపరీతంగా కన్జ్యూమ్ చేయడము, అలా అవసరానికి మనం రోజుకు 2 గ్రాములు తీసుకోవలసినటువంటి సాల్ట్స్ని, సోడియంని మనము 20 నుంచి 30 గ్రాములు తీసుకుంటున్నామని మనకు ఎన్నో అధ్యయనాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ ఏది అంటే మన దేహాన్ని కుళ్ళబడుస్తున్నాయి, దెబ్బతీస్తున్నాయి. మనమేమో ఆహారము, మనమేమో రుచుల కోసము, మనం పుట్టింది రుచుల కోసము, సంపాదించింది తినడానికి కోసం అని అనుకుంటున్నాం. కానీ మనం దీర్ఘకాలికంగా ఫుడ్ను కూడా ఎంజాయ్ చేయాలంటే మనం దీర్ఘకాలికంగా జీవించి ఉండాలి, ఆరోగ్యంగా జీవించి ఉండాలి. మీరు ఎన్ని వందల వేల కోట్లు సంపాదిస్తేనేంటి, మీరు కాస్తంత మంచి ఆహారాలు తినలేని వాళ్ళు ఈరోజు కోటాను మందే ఉన్నారు. సో మీరు ఆ లిస్టులో నుంచి బయటకు రావాలని నేను కోరుతున్నా. ఇక ముఖ్యంగా మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇంతకుముందే చెప్పాను, మనకు ఎందుకు ఇలా వస్తున్నాయి అన్నప్పుడు మనం ప్రధానంగా అనుసరించాల్సింది ఒకటి, వంశపారంపర్యంగా మీ పెద్దలకు క్యాన్సర్స్ ఉన్నాయా అని హిస్టరీ అడుగుతారు. నా ఉద్దేశంలో ప్రకృతి చికిత్సలో, సిద్ధ ఆయుర్వేదంలో అనువంశికంగా వంశపారంపర్యంగా వ్యాధులు రావడానికి వీలు లేదు అని ఈ శాస్త్రాలు తెలియజేస్తాయి. ఆధునిక శాస్త్రాలు ఏమంటున్నాయి? వంశపారంపర్యంగా వస్తున్నాయి అని తెలియజేస్తున్నాయి. దానికి మేమేం కంపేర్ చేస్తుంటామంటే, ప్రకృతిలో సహజంగా జీవిస్తున్నటువంటి పెద్ద పెద్ద ఎన్నో సైజు ఆఫ్ అనిమల్స్ కూడా వాటికి ఇలాంటివి ఇన్ఫర్టిలిటీ కానీ, క్యాన్సర్ కంప్లైంట్స్ కానీ, లేకపోతే ఇలాంటి రకరకాల జబ్బులు వాటికి లేవు. సహజంగా తాండ్లకు ఎంత వయస్సు ప్రకృతి నిర్ణయించబడిందో అంత వయసు జీవించి అవి మరణిస్తున్నాయి. ఒక మనిషి మాత్రము 120 సంవత్సరాలు న్యాచురల్గా హాయిగా జీవించవలసిన మనిషి 30-40 సంవత్సరాల నుంచి వ్యాధుల బారిన పడుతున్నాడు అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఇక ఎందుకు ఇలా వస్తున్నాయంటే, మనం ఏమనుకున్నాం, ఒకటి శారీరక శ్రమ లేకపోవడం. శారీరక శ్రమ ఉంటే ఏ ఫుడ్ తిన్నా మనకి ఏమవుతుందండి, మనకు నీడ్ 5000 క్యాలరీస్
ఉంది అనుకోండి, మీరు 5000 క్యాలరీస్ తీసుకోవాలన్నప్పుడు 5000 క్యాలరీస్ ఖర్చు పెట్టేంత శారీరక శ్రమ, అంటే పొలం పనులు కానీ, శారీరక కష్టం కానీ, అడవిలో పనులు కానీ, కన్స్ట్రక్షన్ వర్క్లు కానీ చేసే వాళ్ళకి ఏం వర్తించవు. అయినా కొన్ని ఇతరత్ర వాళ్ళు కూడా వస్తాయి. సో ఇక్కడ ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని అలా ఉండి ఏదో మేము 2000 అడుగులు వేసాం, 3000 అడుగులు వేసామని వాచ్లు చూసుకొని నడిచే మనకు ఎక్సెస్ క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఎక్సెస్ క్యాలరీస్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్స్ అండ్ అక్యుములేషన్, లాంగ్ అక్యుములేషన్ ఫ్యాట్స్ ఉన్న చోట దాని దగ్గర ఉన్నటువంటి ఆర్గన్స్ డిసీజ్డ్ గురవడము, డ్యామేజ్ గురవడము, ఇన్యాక్టివ్నెస్ గురవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఎగ్జాంపులర్గా తీసుకున్నట్లయితే మన బాడీలో విపరీతమైన కొవ్వు అంటే ఫ్యాట్ పెరిగినట్లయితే, కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ పెరిగిపోయినట్లయితే మన కార్డియాలో అంటే గుండెలో మనకు ఫ్లేక్స్ ఏర్పడి బ్లాక్స్ ఏర్పడి దాన్ని CAD కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని అంటూ ఉంటాం మనము. దీన్నే ఇథెరోస్క్లెరోసిస్ అంటుంటాము. ఇలాంటి బ్లాక్స్ ఏర్పడి వాడికి స్టంట్లు వేసుకోవడము, ఇంకా స్టంట్లు వేయడానికి వీల్లేక మనం మరలా దాన్ని బైపాసులు చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అలాగే ఆ ఆర్గన్స్కే కాదు, శరీరంలో ఏ ఆర్గన్స్కైనా అక్యుములేట్ అయినప్పుడు, ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు ఇలాంటివి జరగడానికి వీలుంది. దానికి కారణాలు ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్ డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఓకే, సో ప్రస్తుతం మరీ అగైన్ మనము బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గరికే వస్తాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లలో ఈ కాలంలో చిన్న అమ్మాయిల్లో వాళ్ళు చిన్నప్పుడే తీసుకునేటువంటి లోపభూయిష్టమైన ఆహారాలు, శారీరక శ్రమ లేకపోవడము, హార్మోనల్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. చిన్న అమ్మాయిలకు చాలామంది మా దగ్గరకు వస్తున్న వాళ్ళలో మేము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. ఒకప్పుడు 18-20 సంవత్సరాల్లో మెచ్యూరిటీ వాళ్ళకి వస్తే ఈ రోజుల్లో 9 years, 8 years, 10 yearsకు మెచ్యూరిటీ వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ జీవన విధానము, స్ట్రెస్, ఆహార విధానమేనే చెప్పక తప్పదు. ఓకే, సో వచ్చినాయి. కానీ వాళ్ళకు ఎప్పుడైతే పీరియడ్స్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి వాళ్ళకి రెగ్యులర్గా ఆ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నంత వరకు తొందర ఏమీ ఉండదు. దానికోసం మనము బయట నుంచి హార్మోనల్ అంటే HRT అంటాం, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అలాంటివి మాత్రమే ఇంకా తప్పదు కదా చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకున్నప్పుడు వాళ్ళ న్యాచురల్గా ఉన్నటువంటి గొనడోట్రాఫిన్స్ అబ్నార్మాలిటీస్ వచ్చి కొన్ని చోట్ల అవసరం లేకుండా వాళ్ళకు తెలియకుండా బ్రెస్ట్లో మిల్క్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయ్యి కొన్ని సక్రేషన్స్ జరుగుతాయి. అంటే ఆ మిల్క్ సక్రేషన్ కావచ్చు, లేదంటే నార్మల్గా కూడా కావచ్చు. అవి అప్పుడు మళ్ళీ మెడిసిన్ తీసుకున్నాక అవి ఆగిపోయి అక్కడే ఉన్నటువంటి ఏదైతే మెటీరియల్ తయారైందో అది ఆడే ఉండి దీర్ఘకాలంలో అవి యాబ్సెస్గా ఏర్పడమో, లేకపోతే క్యాన్సర్స్గా డక్టల్ క్యాన్సర్స్ అంటారు, డక్టల్ కార్సినోమా అంటారు. ఇలాంటి క్యాన్సర్స్ కూడా ఏర్పడేదానికి వీలుండి ఆ నిప్పుల్స్ లోపలికి ముడుచుకుంటూ పోయి ఆ డక్ట్స్ బ్లాక్ అయ్యి ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళే ముందే కొంచెం కనుక్కొని కొన్ని సిద్ధ ఆయుర్వేద ఔషధాలు వాటిని కరిగించగలిగేటువంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకే పరిమితం అవుతాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అలా వెళ్ళి ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు తప్పకుండా సర్జికల్ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాల్సిందే. అల్లోపతి మనకి తండ్రిని మనము విస్మరించడానికి వీల్లేదు. ఆ వైద్య విధానం వల్లనే మేము ఎంతో నాలెడ్జ్ని మేము కూడా తీసుకోగలుగుతున్నాం. అదంతా కూడా అందుకే మేమేమనుకుంటామంటే మేము ఏ వైద్య విధానాన్ని మేము వ్యతిరేకించం. ఎందుకంటే ఏ వైద్య విధానమైనా వాటి గొప్పతనం వాళ్ళకు ఉంటాయి. అది హోమియో కావచ్చు, సిద్ధ కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, అల్లోపతి కావచ్చు, మోడర్న్ సైన్స్ ఏదైనా కావచ్చు. ఒక్కొక్క వైద్య విధానంలో కొన్ని వైద్యాలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఈరోజు అల్లోపతి, మోడర్న్ సైన్స్ ఎక్కువ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి కనుక మనకి ఇంత క్లియర్గా ఇన్ఫర్మేషను పూసగుచ్చినట్టు వివరించగలుగుతున్నాం మేము కూడా. అంటే అదంతా కూడా మనకు తండ్రి లాంటి అల్లోపతి వైద్య విధానం అని చెప్పక తప్పదు. అందుకే మేము ఏ వైద్య విధానాన్ని వ్యతిరేకించేదే లేదు. ఓకే, సో ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఈ కార్సినోమాస్ ఏవైతే అంటే ఇలాంటి క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా గుర్తించి వాటిని ఈ వైద్య విధానంలో తీసుకున్నట్లయితే బాగా అవుతాయి. ఇక రెండోది నేను చెప్తున్నాను, ఎప్పుడైతే తప్పకుండా సర్జరీ చేయాలి అని ఉన్నట్లయితే దీన్ని కూడా ఈ సిద్ధ ఆయుర్వేద వైద్యాన్ని కూడా తీసుకుంటూ
సర్జరీ చేసుకుంటున్నా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అని మీరు అడగవచ్చు. జనరల్గా ఒకవేళ ఒక సర్జరీ ఒక వ్యక్తికి ఒక పర్సన్కి చేయాల్సి వచ్చింది అనుకోండి, తప్పనిసరి పరిస్థితిలో ఆ పర్సన్కి 7 or 6 మాత్రమే బ్లడ్ ఉంది అనుకోండి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి డయాబెటిక్ ఉన్నట్లయితే ఇంకా వేరే కంప్లైంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ తీసుకున్నప్పుడు ఈ సిద్ధ వైద్యంలో తీసుకున్నప్పుడు చాలా ప్లేట్లెట్స్ సఫిషియెంట్గా ఉండి ఆ ఉన్న బ్లడ్ ప్యూరిఫై అయ్యి మంచి హెల్తీగా ఉండి తక్కువ బ్లడ్ ఉన్న సర్జరీస్ జరిగిన సందర్భాలు మాకు ప్రాక్టికల్గా, అంటే మేము డాక్టర్లు కోఆపరేషన్తో వాళ్ళకి సహకారం, వాళ్ళు మాకు సహకారం అందించి మేము వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా చేసి చాలా చక్కగా 2వ రోజు 3వ రోజే బ్లీడింగ్ లేదు, ఏం లేదు, ఈ ప్లాస్మా రిలీజింగ్ బాగా తక్కువ ఉంది, హెల్తీగా ఉన్నారు, నార్మల్గా యాక్టివ్గా ఉన్నారని చేసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ కీమోథెరపీలు, రేడియేషన్ థెరపీలు చేసుకున్నప్పుడు శరీరము కొంత పూర్వం రోజుల్లో ఎక్కువగాను ఈ కాలంలో ఏదో మోస్తరుగాను ఆ కీమోలు అయిన తర్వాత చాలా రకాల ప్రాబ్లంకు గురి అవ్వడం జరుగుతుంది. వాటి నుంచి అన్నిటినీ తప్పేయాలంటే కూడా సిద్ధ ఆయుర్వేదం చాలా ఉపయోగపడుతుందని నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఎప్పుడైతే మనము ఈ విధానాన్ని నమ్మి కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని తీసుకోగలిగితే ఈ సర్జరీలు కూడా 100% సక్సెస్ అవుతాయి, భయం ఉండదు. ఇక రెండోది మళ్ళీ ముందుకే వస్తాం మనం. ఈ ఎన్నో రకాల ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, పెరిటోనియల్ క్యాన్సర్స్ కానీ, గైనిక్ క్యాన్సర్స్ కానీ, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్ కానీ రావడానికి కారణాన్ని గమనించినట్లయితే వీళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం ప్రధానంగా ఉంది. రెండోది నేను చెప్పొచ్చునో చెప్పకూడదో మల్టీ పార్ట్నర్షిప్స్ ఉండి ఎక్కువ ఈ శృంగార కార్యక్రమాల్లో విపరీతమైన వాంఛలు కలిగి ఉన్న వాళ్ళు కూడా విపరీతంగా, అంటే నార్మల్గా ఉండడం కాదు, అబ్నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం అనేది మనం పరిశోధనల వల్ల తెలుసుకుంటూ ఉన్నాం. సో దాన్ని లిమిట్ చేయడము, శరీరం నుంచి చెమట నార్మల్గా వెళ్ళిపోవాలి. మనకు వైద్య విధానంలో సమదోష సమాగ్నేచ సమధాతు మలక్రియా ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థిత్యాభిధీయతే అని మనకు ఒకే శ్లోకము చాలా విషయాలను చెప్తుంది. అందులో ఒకటి సమదోష సమాగ్నేచ సమధాతు, తర్వాత మలక్రియలు, అంటే బాగా చక్కగా రోజు ఆహారము విసర్జనలు బాగా జరగాలి, మూత్రం సక్రమైన విసర్జనలు హెల్తీగా ఉండాలి. అలాగే చెమట కూడా దానికి సమానంగా చెమట శరీరం నుంచి బయటికి పోవాలంటే ఖచ్చితమైన శారీరక శ్రమ ఉండాలి. అలా వెళ్ళినప్పుడు శరీరం ఎప్పుడైతే ప్యూరిటీని సంతరించుకుంటుందో ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు, శాశ్వత వ్యాధులు రాకుండా ఉండేదానికి వీలవుతుంది. వీటికి తోడు ఒక చిన్న విషయం చెప్తున్నానండి. మనము ఏదో భక్తి మార్గంలో గుడికి వెళ్ళాలనో, మేము ఎక్కడో మొక్కులు ఉన్నాయనో, ఈ కొంతమంది పోస్ట్ పోన్ చేస్తుంటారు పీరియడ్స్ని, కొంతమంది ప్రీపోన్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు బయట నుంచి ఫారిన్ బాడీస్ అయినటువంటి హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడము, వీళ్ళు సొంతంగా వెళ్ళి మెడికల్ స్టోర్కి వెళ్ళి మాకు 4 రోజులు మేము ఫలానా భక్తి ఉంది, మాకు యజ్ఞం ఉంది, లేకపోతే పూజలు ఉన్నాయి, లేదా మొక్కులు ఉన్నాయి, మేము వెళ్ళాలి అని పోస్ట్పోన్ చేసుకోవడము, ప్రీపోన్ చేసుకోవడం వల్ల శరీరము తన యొక్క న్యాచురల్ యొక్క పద్ధతిని, ఒక సైకిల్ని డిస్టర్బ్ చేసుకుంటారు. కొంతమంది అలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటుంటారు. ఇక రెండోది నన్ను ఇది అనుకుంటున్నాను, దీన్ని నేను ప్రూఫ్ చేయలేను, కానీ చిన్నప్పుడు పోస్ట్పోన్, అంటే మేము కొత్తగా మ్యారేజ్ అయింది, మాకు ఇంకా 3-4 సంవత్సరాల పిల్లలు వద్దు, మాకు దీన్ని పోస్ట్పోన్ చేయడానికి మనం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అన్ని వాడదాము, లేదంటే ఇంకేదో అన్యాచురల్ థింగ్స్ని మనము ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ సఫర్ అవుతున్న వాళ్ళని నేను ఎరుగుదును, అంటే తెలుసు నాకు. మరి దీనికి నేను ప్రూఫ్ అంటే మిమ్మల్ని మీరు ఎవరంతకు వాళ్ళే గమనించుకోవాలి. సో ఇవన్నీ కారణాలని నేను భావిస్తున్నాను. వీటిని మనము ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. సో మనుషులకు వచ్చే క్యాన్సర్స్ చెప్పాను, ప్రధానంగా 4 ఉంటాయి. కార్సినోమా, సర్కోమా, లింపోమా, లుకేమియా అని. ఈ 4 కొన్ని రకాల క్యాన్సర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు ఈ సిద్ధ ఆయుర్వేద వైద్య విధానంలో చేయగలుగుతున్నాము. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ సక్సెస్ % కూడా బాగుంది. సో ఒకసారి మీరు ఈ విషయాల్లో కన్సల్ట్ చేసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలము.
ఇక రెండోది, మేము ఏదో 4 రకాల టిప్స్ చెప్పేసి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయిపోతారు, ఈ ఆకు నమలండి, మీరు మోకాళ్ళ నొప్పులన్నీ బాగా పరిగెత్తిపోతారు, ఈ విత్తనాలు మీకు మింగేయండి, మీకు ఇంతవరకు ఉన్నటువంటి గ్యాస్ట్రైటిస్ మొత్తంపై అల్సర్స్ అన్నీ మాయమైపోతాయి. ఇలాంటివన్నీ నాకైతే నేను చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక ఆస్తమా డిసీజ్ ఉందనుకోండి, ఆస్తమా డిసీజ్ కోసమే మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ చేస్తే మీకు 150 సొల్యూషన్స్ కనిపిస్తాయి, అంటే టిప్స్ కనిపిస్తాయి. మీరు వేటిని పాటించాలి, ఏది అనుసరించాలి, దిక్కుతోచిన పని ఉంటుంది. అవన్నీ కూడా మీ ముందు మీరు ప్రయోగాలు చేసుకుంటే ఆ ఫార్ములేషన్స్లో మనం కరెక్ట్గా చేసుకోకపోవడం వల్ల కానీ, ఆ ప్రోడక్ట్స్ని ప్యూరిఫికేషన్స్లో లోపాలు ఉండడం వల్ల కానీ, దాన్ని మోతాదులు సక్రమంగా చేసుకోకపోవడం వల్ల కానీ మీకు మంచి కంటే చెడు కూడా జరగవచ్చు, మంచి జరగవచ్చు. మంచి జరిగితే చాలా సంతోషిస్తాం, ఇంకా 10 మందికి చెబుతాం. చెడు జరిగితే మనం చెప్పడానికి మనమే ఉండకుండా అయిపోతాం. కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటూ పూర్తిగా అవగాహన ఉన్న వాడిని అట్లాంటి వాళ్ళని మీరు పట్టుకోవాలి. వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా, నిజం చెప్తున్నాడా, నిజం చెప్పడా అని వాళ్ళ వాయిస్ చెప్తుంది, వాయిస్ ఆఫ్ ట్రూత్ చెప్తుంది. సో మనము అలా గమనించినట్లయితే మనకు దీంట్లో ముఖ్యమైనది ఈ నాలెడ్జ్, పూర్తిగా సఫిషియెంట్గా నాలెడ్జ్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసుకోగలిగిన వాళ్ళ దగ్గర కన్సల్ట్ చేయండి, తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఇక ఈ క్యాన్సర్స్ గురించి మనం నెక్స్ట్ చాలా ఒక్కొక్క క్యాన్సర్ గురించి ఒక్కొక్క ఎపిసోడ్ని నేను ఇవ్వడం జరుగుతుంది. మీకు వీలుంటే కనుక వాటిని ఫాలో అప్ చేసి మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకొని వాటిని కూడా మీరు చూసుకోవచ్చు. ఇక ప్రివెంటివ్ అంటే ఎప్పుడైతే మీకు సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ కనిపిస్తుంది, గ్రేడ్ 1లోనో బిగినింగ్లోనో కనిపిస్తుంది, అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినట్లయితే అది పూర్తిగా లేకోకుండా చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ప్రివెంటివ్ మెడిసిన్స్ అని సిద్ధ ఆయుర్వేదంలో అద్భుతంగా ఉంటాయి. ఈవెన్ డయాబెటిక్ కానీ, ఆస్మాకి కానీ, క్యాన్సర్స్ కానీ, చాలా గ్యాస్ట్రైటిస్ కానీ, కాన్స్టిపేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక విషయాన్ని, సూత్రాన్ని మీకు చెప్తున్నానండి. శరీరంలో ఎప్పుడైతే విష పదార్థాలని, టాక్సిక్ మెటీరియల్ని మనం పెంచుకోకుండా ఉంటామో అది ఆటోమేటిక్గా అంత సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. ఏమిటి ఇది అంటే చక్కగా విసర్జన సక్రమంగా జరుగుతూ ఉండాలి. మనందరికీ ఒక అపోహ ఉంది, లేదండి వీఆర్ జెంటిల్మెన్స్, వీఆర్ క్వైట్ ఆల్ రైట్, మేము మార్నింగ్ తప్పకుండా మేము లెటిన్ వెళ్ళి వస్తున్నాము, మేము ఎంతో ఒక 5-6 ఇంచెస్ అంత మోషన్ మాకు చక్కగా వెళుతుంది, మేము చాలా క్లీన్గా ఉన్నామనుకుంటే పొరపాటే. మనము తినేటువంటి ఆహారం ఏది అనే దాని మీద మన లోపల ఎంత స్టాగ్నేట్ అయింది అనేది ఆధారపడి ఉంటుంది. ఆ లోపల ఎంతైతే స్టోరేజ్ అయ్యి ఉందో అది నిరంతరము గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఒక మేకనో పొట్టేలనో ఏదో కట్ చేసిన దగ్గర మీరు గమనించండి, అది ఒక 25 kgs ఉంది అంటే ఇక్కడ కింద ఆ మలము అంటే పొట్ట పేగుల్లో ఉన్నటువంటి మలాన్ని అక్కడ కింద గ్రీన్గా తీసి వేసి ఉంటారు. అది ఎంత ఉంటుంది అని చూసినట్లయితే దాదాపు 4-5 kgs ఉంటుంది కదా. అలాంటిది మనిషి 70, 80, 90, 100, 110, 120 kgs ఉన్న మనిషికి ఎంత ఉండొచ్చో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇక రెండోది, ఏ అనిమల్కైనా ప్రపంచంలో మనిషికి ఉన్న మలము అంత దుర్గంధము ఏ దానికి ఉండదు. ఎందుకు అలా జరుగుతుంది అంటే మనకి లోపలే పర్మెంటేషన్ అయిపోతుంది. ఎందుకు? కుక్డ్ ఫుడ్ తిన్నాము, మనము ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నాము, రోస్టెడ్ ఫుడ్ తిన్నాము, చాలా హాయిగా ఎంజాయ్ చేసే ఫుడ్ తిన్నాము. మీరు ఎంత టేస్టీగా అద్భుతంగా చేశారో దాంట్లో కెమికల్ అంతా ఉంటుంది. ఈ కెమికల్స్ యొక్క పాత్ర ఏం చేస్తుందంటే మన పొట్టలో న్యాచురల్ ఫుడ్ కాదు కాబట్టి అది పర్మెంటేషన్ జరిగి పూర్తిగా విసర్జించబడకుండా స్టాక్ ఉండి గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గ్యాసెస్ ఇట్ కెన్ ట్రావెల్ త్రూ ఇంటెస్టైనల్ సిస్టమ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ లైక్ జాయిన్ అయ్యి ఎనీవేర్ ఎక్కడైనా అది ట్రావెల్ చేయగలదు. ఏ ఆర్గన్ని, చివరకు స్కిన్ డిసీజెస్ కూడా కాన్స్టిపేషనే మెయిన్ కాజ్ అని మనకు ఆధునిక వైద్య శాస్త్రాలు కూడా ఈరోజు చెప్తూ ఉన్నాయి. అట్లనే ఒక కాన్స్టిపేషన్ లేకుండా చేసుకున్నంత మాత్రాన మనం 50% డిసీజెస్ని మనం పోగొట్టుకోవచ్చు. అలాగే గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా లోపల అవసరానికి మించిన ఆహారం స్వీకరించడము, తక్కువ ఆహారం తీసుకోకుండా ఉండడము, ఏవేవో తినడం వల్ల కూడా ఈ గ్యాస్ సంబంధించిన జబ్బులు వస్తాయి. ఈ గ్యాస్ కూడా యాసిడ్స్ కనుక
అప్పుడు లోపల అన్ని డ్యామేజ్ చేస్తాయి. గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్ ఇవి రెండూ లేకుండా చేసుకోగలిగినట్లయితే మనం ఎన్నో వ్యాధులకు దూరం అవ్వడం జరుగుతుంది. ఊహించని రీతిగా రిజల్ట్స్ మనకు వస్తాయి. ఈ పని ఎవరు చేస్తున్నారు అంటే ప్రకృతిలో న్యాచురల్గా ఉన్నటువంటి అనిమల్స్ అన్నీ చేస్తున్నాయి. ఎక్కువ తెలివైనటువంటి మనిషే ఎక్కువ తెలివి ఉపయోగించి వందల వేల రకాల కుక్డ్ ఫుడ్స్ని తయారు చేసుకొని ఒక్కొక్క ఫంక్షన్ హాల్ మనం పోయి చూస్తూ ఉంటామండి. 2000 రూపీస్ ప్లేటు, 2500 రూపీస్ ప్లేటు. మనం ఎంజాయ్ చేద్దామని ఎంజాయ్ చేస్తే రెండో రోజు మార్నింగు మీకు లెట్రిన్ పోయినప్పుడు ఆ కమోడ్లో దాని యొక్క బాధలు తెలుస్తాయి. సో ఏదేమైనా కేవలం నెగిటివ్గా మాట్లాడడం మాత్రమే నా ఉద్దేశం కాదు. అందరూ హాయిగా ఆరోగ్యంగా ఉండాలి. లోక సమస్త సుఖినో భవంతు. ఓకే, సో కనుక మీకు ఈ వైద్య విధానం నచ్చినట్లయితే, ఏ వైద్య విధానం గురించైనా మీకు ఇన్ఫర్మేషన్ కోరనట్లయితే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నంబరు 9400012748. నా పేరు సుందర్నాథ్ బాబు. నా కుక్కడపల్లిలో, హైదరాబాద్లో, వివేకానంద నగర్లో టీఏవి పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉంటుంది. మీకు కావాలంటే లొకేషన్ ఇస్తాను. నా ఛానల్ పేరు వచ్చేసి YVVS అనే వచ్చినట్లయితే నేను యూట్యూబ్లో అన్నీ అప్లోడ్ చేసి పెట్టింటాను. మీరు దానిని గమనించండి, తప్పకుండా సహకరించండి. ఓకే, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల తప్పులేదు. నమ్మడం ఒక్కటి మీకు సాధ్యమైతే సమస్తము మీకు సాధ్యమే అని బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. నాకు బాగా నచ్చిన వాక్యము, మనం నమ్మాల్సిన వాక్యము. కనుక నమ్మి ఈ కార్యక్రమానికి తోడ్పడండి. జై గురుదేవ్.